హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు వీడియో వచ్చేసి సోషల్ మీడియా లింక్స్ యూట్యూబ్లో ఎలా యాడ్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతకుముందు మనం ఏంటి అంటే లింక్స్ అనేది యాడ్ చేయాలి అంటే గూగుల్లోకి వెళ్ళి డెస్క్టాప్ సైట్లో యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో అయితే యాడ్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు అలా కాకుండా మనం వైటీ స్టూడియో యాప్లోనే చాలా ఈజీగా అయితే మనం సోషల్ మీడియా లింక్స్ అనేది యూట్యూబ్లో యాడ్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాము. మీరు ముందుగా ఫస్ట్ అయితే మీరు ఏ సోషల్ మీడియా లింక్ యాడ్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ లింక్ అనేది మీరు కాపీ చేసుకోవాలి. నేను ఇప్పుడు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను సోషల్ మీడియాలో అయితే యాడ్ చేస్తున్నాను యూట్యూబ్లో. దానికోసం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నా ప్రొఫైల్ క్లిక్ చేసి పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి క్యూఆర్ కోడ్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మన ఇన్స్టాగ్రామ్ కాపీ లింక్ అనేది ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ లింక్. సో ఇక్కడ కాపీ లింక్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన లింక్ అనేది కాపీ అయిపోతుంది. ఇప్పుడు మనం వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు రైట్ సైడ్ పైన మీకు టాప్లో కనిపిస్తుంది కదా ప్రొఫైల్ పిక్, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు మీ ఛానల్ నేమ్ పక్కన పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రైట్ సైడ్ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో థర్డ్ ఆప్షన్ లింక్స్ అని కనిపిస్తుంది కదా, యాడ్ లింక్స్ అని. ఇక్కడ ఈ పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లస్ వచ్చేసి యాడ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీరు ఏ లింక్స్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారో, ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ టైటిల్ కనిపిస్తుంది కదా, ఈ టైటిల్ దగ్గర ఇన్స్టాగ్రామ్ అనేది ఎంటర్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్ సో ఎంటర్ చేశాక ఇప్పుడు దాని లింక్ అనేది మనం యాడ్ చేయాలి. దానికోసం సెకండ్ బాక్స్లో యూఆర్ఎల్ అని ఉంది కదా, ఇక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేయండి, గట్టిగా నొక్కి పట్టుకుంటే ఇక్కడ పేస్ట్ అని కనిపిస్తుంది, ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే మనకి ఆ యూఆర్ఎల్ అనేది ఇక్కడ కాపీ పేస్ట్ అయితే అయిపోతుంది అనమాట. అయ్యాక ఇక్కడ డన్ అని కనిపిస్తుంది కదా, ఈ డన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ మీరు ఇంకొక సోషల్ మీడియా లింక్ యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ అని కనిపిస్తుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను షేర్ చాట్ లింక్ కూడా ఇందులో యాడ్ చేస్తాను మీకు చూపించడం కోసమే. సో బ్యాక్ వచ్చేసి నేను షేర్ చాట్ అనేది ఓపెన్ చేస్తాను. సో నేను షేర్ చాట్ అనేది అస్సలు యూజ్ చేయను, దీంట్లో పోస్ట్ ఏం చేయను అనమాట. సో ఇప్పుడు మీకు చూపించడం కోసం మాత్రమే నేను ఓపెన్ చేశాను. దానికోసం మీరు మీ ప్రొఫైల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా టాప్లో, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ డౌన్లో షేర్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ పైన మీకు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ లాస్ట్లో కాపీ లింక్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఈ షేర్ చాట్ లింక్ అనేది మనకి కాపీ అయితే చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మనం దీన్ని యాడ్ చేద్దాం. దానికోసం మళ్ళీ మీరు ఇక్కడ యాడ్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి టైటిల్ ప్లేస్లో షేర్ చాట్ పెడుతున్నా, షేర్ చాట్. సో నెక్స్ట్ వచ్చేసి యాడ్ యూఆర్ఎల్, ఇక్కడ క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మనం ఏదైతే లింక్ కాపీ చేసుకున్నామో అది ఇక్కడ మనకి వచ్చిందనమాట. ఇప్పుడు డన్ ఉంది కదా, డన్ క్లిక్ చేయండి. డన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఒకటి ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అలాగే షేర్ చాట్ లింక్ ఉందన్నమాట. సో ఇట్లా మీరు ఒక 14 అయితే మీరు యాడ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఈ విధంగా మీరు సోషల్ మీడియా లింక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేశాక ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి ఆ లింక్స్ అనేది సేవ్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మన ఏవైతే యాడ్ చేసామో అది ఓపెన్ అవుతుందో లేదో చూద్దాము ఆ అకౌంట్స్. ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్దాం. సో యూట్యూబ్ ఓపెన్ చేసి నా ఛానల్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా యారో మార్క్, అది క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మనకి
ఇన్స్టాగ్రామ్ అలాగే షేర్ చాట్ లింక్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఈ లింక్ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా మనకి ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ అవ్వాలి. సో ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం. సో మనకి ఇన్స్టాగ్రామ్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయింది, చూసారు కదా. సో ఈ విధంగా చాలా సింపుల్గా అయితే మనం సోషల్ మీడియా లింక్స్ అనేది యాడ్ చేయొచ్చండి. సో ఒకసారి మీకు డౌట్ ఏమైనా ఉంటే కనుక ఒకసారి సేమ్ ఇదే ప్రాసెస్లో చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ షేర్ చాట్ ఉంది కదా, ఇది కూడా క్లిక్ చేద్దాము. ఓపెన్ అవుతుందో లేదో చూద్దాము. చూసారు కదా, సేమ్ షేర్ చాట్ లింక్ క్లిక్ చేసినా కూడా మనకి షేర్ చాట్ అయితే ఓపెన్ అయిపోయిందనమాట. చాలా ఈజీగా మనం ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా అయితే మనం సోషల్ మీడియా లింక్స్ యూట్యూబ్లో అయితే యాడ్ చేయొచ్చండి. సో ఇప్పుడు మీరు ఎవరైనా చాలామంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లింక్ పంపించండి అని అంటారు. సో మీకు అంత ప్రాసెస్ ఏం అవసరం లేదండి. డైరెక్ట్గా ఛానల్ ఓపెన్ చేసి డిస్క్రిప్షన్లో చూస్తే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఇదేనండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్